జగదీష్ కూడా అందులో మృతి చెందినట్టు చెందింది. ఇప్పుడు మనం ఒకసారి కృష్ణ IFTU రాష్ట్ర అధ్యక్షుని దగ్గరికి వెళ్దాం. కృష్ణ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం ఒకసారి చూసినట్టయితే గతంలో అనేక సమస్యలపై పోరాడిన, ఇంతకుముందు ఏదైతే రాడికల్ యూత్ సంఘం, రాడికల్ విద్యార్థి సంఘం, దాని తర్వాత పీపుల్స్ వార్ పార్టీ, దాని తర్వాత మాయిస్ పార్టీ బలవంతం చేసి సింగరేణికి సంబంధించిన ప్రతి ఉద్యమంలో ప్రతి సింగరేణికి సంబంధించిన ఏదైతే కార్మికుల హక్కుల గురించి పోరాటం చేసి ఈరోజు ఒక బ్రహ్మాండమైన దిశలో తీసుకొచ్చి సింగరేణి పెట్టిన ఘనత కూడా సికాసకున్నది. అదే సంబంధించింది. ఈరోజు అదే పద్ధతిని అక్కడ ఏదైతే ఉన్నదో దండకారణ్యంలో ఆ మైనింగ్ కోసం ఖనిజ సంపదను దోచుకునే విధంగానే దీనికి అనుకూలంగానే మార్చుకుంటూ ఈ మావోయిస్టులకు సంబంధించిన ఆదివాసీలకు, అంటే మనం ఒక్క విషయం మాత్రం చాలా గమనించవలసి ఉన్నదంటే, ఇక్కడ కేంద్ర బలగాలకు ఇటు మావోయిస్ట్ పార్టీలకు జరుగుతున్న యుద్ధంలో అదేదైతే ఎన్కౌంటర్ జరుగుతుందో అందులో ఆదివాసీలు మృతి చెందుతున్నారు. అనేక మంది ఆదివాసులు చనిపోతున్నారు. వాళ్ళు తన స్థితిగతులను కోల్పోయి వేరే రాష్ట్రాలకు వలసలు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ స్థితిగతులు మాత్రం ఒక ఇంచు కూడా మారలేదు. ఈ నేపథ్యంలో యాజ్ ఏ IFTU రాష్ట్ర అధ్యక్షునిగా ఈరోజు సింగరేణికి సంబంధించిన ఏదైతే సాధించారో అలాగే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఇంకా నెలకొనబోతున్నాయి ఇంకా ముందు దీనిపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? టీవీ ఛానల్కు ముందుగా అభినందనలు. అదేవిధంగా అందులో లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్న మిత్రులకు, పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ ప్రతి ఎన్కౌంటర్ వార్త కూడా హృదయాన్ని కలిచివేస్తుందండి. ముఖ్యంగా దండకారణ్యంలో సంఖ్య పెరుగుతుంది. ఒక్కొక్కసారి 15 నుంచి 30 మంది, 40, 50 మంది దాకా పిట్టల్లాగా ఇవాళ చంపేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వాలు పేరు బూటకం అని చెప్పినప్పటికీ అవన్నీ కూడా తప్పు మాత్రమే అనేటువంటిది చాలా కాలం నుంచి, ఎమర్జెన్సీ కానీ అంతకుముందు శ్రీకాకుళ ఉద్యమాల కాలం నుంచి అవి రుజువైపోయినాయి దేశంలో. ఇవన్నీ కూడా పోలీసులు కల్పించినటువంటి పేరు అనేటువంటిది. ఇవాళ దండకారణ్యంలో కూడా ప్రధానంగా మావోయిస్టు పార్టీ లాంటి సంస్థలు దేనిని ఆర్గనైజ్ చేస్తున్నాయి? ఆదివాసులకు ఏమాత్రమే ఏదైతే పాపం చాలా అనాగరికంగా ఆ బట్టలు లేకుండా, తిండి లేకుండా పడి ఉండేటువంటి కాయ కష్టం మీద బ్రతికేటువంటి వాళ్ళందరినీ కూడా చైతన్యపరిచారు. వాళ్ళ హక్కుల గురించి నిలబెట్టారు. అదేవిధంగా అక్కడ కావాల్సినటువంటి భూముల్ని కూడా వ్యవసాయంలోకి తీసుకొచ్చారు. పిల్లలకు ఎడ్యుకేషన్ వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా ఒక నమూనాని ఇవాళ దండకారణ్యంలో చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. దీనికి ప్రభుత్వం చెప్తున్నటువంటిది ఏమిటంటే, ఇవాళ నక్సలైట్లే కారణం, నక్సలైట్లు అభివృద్ధి నిరోధకులు కనుక వాళ్ళందరినీ కూడా మేము ఏరివేస్తామని చెప్తున్నారు. ఇది తప్పు మాత్రమే సార్. ఎందుకంటే ఇవాళ మొత్తం ఆదివాసీ ప్రాంతంలో దండకారణ్యంలో ప్రధానంగా ఛత్తీస్గఢ్ కేంద్రంగా ఇవాళ నరమేధం ఏదైతే జరుగుతుందో మొత్తం ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదను ఇవాళ కార్పొరేట్ శక్తులుగా ఉన్నటువంటి ఆదాని, అంబానీ, జిందాల్ లాంటి సంస్థలన్నీ కూడా మైనింగ్ చేయడానికి, వాటిని బయటికి తరలించడానికి, అక్కడ ఆదివాసీలు ఖాళీ చేస్తే తప్ప, ఆ గ్రామాలు ఖాళీ అయితే తప్ప మేము ఇక్కడ నుండి ఖనిజ సంపదను తీసుకెళ్లలేమన్నటువంటి ఒక దుష్టమైనటువంటి పన్నాగంతో వాళ్ళ ప్రభుత్వంతో మిలకతై ఇవాళ ప్రభుత్వం చేత ఎనుకుండి వాళ్ళు నడిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ కోట్ల రూపాయలు కేవలం ఈ కగార్ ఆపరేషన్ కి ప్రకటిస్తున్నారు, హెచ్చిస్తున్నారు. అంటే ఏంటి? కోట్ల రూపాయలకు ఎవరికి కూడా లెక్క చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎవడి ఇష్టమైన రీతిలో వాడు ఖర్చు పెడుతూ వాడి ఇష్టారాజ్యంగా ఎవరు దొరికితే వాళ్ళని చంపడం. ఒక మావోయిస్టులే కాదు, ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల్ని కూడా చంపి ఇవాళ మావోయిస్టుల యొక్క పేరును చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇప్పుడు వాళ్ళు చేసేదంతా కూడా ఖనిజ సంపదను ఏ రకంగా దోసుకుపోవాలనేదే తప్ప దేశాభివృద్ధికి నక్సలైట్లే కారణమని ఏదైతే చెప్తున్నారో అది ప్రధానమైనటువంటి కారణం కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి దళారీ వ్యవస్థ మొత్తం, ముఖ్యంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ఫాసిస్ట్ ప్రభుత్వమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో అది కమ్యూనిస్టులను నిర్మూలించడమే దాని ధ్యేయం.
దానికి ఒక ప్రత్యేక ఎజెండా ఉంది. దాని యొక్క అఖండ భారత్ను అది సాధించాలంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల భావాజాలాల్ని తుడిచిపెట్టి మనువాదాన్ని తీసుకొచ్చి ఇవాళ ప్రశ్నించేటువంటి గొంతుల్ని నిలుము వేసేటువంటి ఒక పరిస్థితిని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్కౌంటర్ల మీద ఏదో తమ బాధను వ్యక్తం చేస్తున్నారు తప్ప అది బాహ్య రూపకంగా బయటికి ఒక నిరసనలాగా ఒక దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంగా రాకపోవడం అనేటువంటిది ఒక దురదృష్టకరమైనటువంటిది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి మేధావులు కూడా దీని మీద అసలు స్పందించేటువంటి పరిస్థితి లేదు. కేవలం పౌర హక్కుల సంఘాలు, ఇతర పియూసీఎల్ లాంటి సంస్థలు, సిడిఆర్ లాంటి సంస్థలు తప్ప బయట ఉండేటువంటి వందలాది వేలాది మంది మేధావులందరూ కూడా మౌనం పాటించినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వమే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం లెక్కలు చెప్పి డేట్లు ప్రకటించి మేము ఇక తుది గడియలు ఇవి, ఇది చివరి హెచ్చరిక, ఇక దేశంలో మావోయిజం ఉండబోదు అనేటువంటిది ఏదైతే ఉందో అది తప్పుడు. అది హిట్లర్ నుంచి ఇప్పటిదాకా ప్రతి ఒక్కడు మాట్లాడినటువంటిదే. ఇవాళ తాత్కాలికంగా మీరు భౌతికంగా కొంతమందిని చంపేస్తారు కావచ్చు, కొన్ని ప్రాంతాలని ధ్వంసం చేస్తారు కావచ్చు, కానీ ఎక్కడో ఏదో రూపంలో తిరిగి అది మళ్ళీ మొలకెత్తక మానదు. అది చరిత్రలో రుజువు చేసింది. నక్సల్ బరిని అణిచివేశారు. నక్సల్ బరి తర్వాత శ్రీకాకుళం ఉద్యమం వచ్చింది. శ్రీకాకుళం తర్వాత గోదావరిలో ఉద్యమం వచ్చింది. ఆ తర్వాత ఉత్తర తెలంగాణ వచ్చింది. సింగరేణి కోల్ బెల్ట్ వచ్చింది. అంటే ఇవాళ అవి ఒక బలమైనటువంటి ఉద్యమాలుగా లేకపోవచ్చు, కానీ అవి తిరిగి మళ్ళీ 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 అవి ఖచ్చితంగా రిపీట్ అవుతాయి. కనుక ప్రభుత్వాలు ఏదైతే ఈ హింసా మార్గాన్ని స్వస్తి చెప్పాలి, ఖచ్చితంగా వాళ్ళతో చర్చలను ఆహ్వానించాలి. చర్చల ద్వారా మాత్రమే ఇవాళ దండకారణ్యంలో శాంతి స్థాపించాలని మేము ఐఎఫ్టీగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఏప్రిల్ 8న కూడా మా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజాదరణను కూడా మేము పెట్టబోతున్నాం. రైట్, ఓకే. కృష్ణ గారు ఏదైతే చెప్పినట్టు ఇప్పుడు మనం ఒకసారి మన